ప్రజల ఆస్తులకు భద్రత లేని విధంగా గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను దానికి వ్యతిరేకంగా న్యాయవాదులు గత కొంతకాలంగా అంటే 3 నెలల ప్రకారము 90 రోజుల ప్రకారము ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేశారు. ముఖ్యంగా భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లను ఎంకరేజ్ చేసి కరపత్రాలు వేలాది కరపత్రాలను ముద్రించి రకరకాల రూపాలలో ఈ ఉద్యమాన్ని 90 రోజుల పాటు నిలపడంతో ఈ ఉద్యమం యొక్క ఆకాంక్షను కోరికను గుర్తించిన నా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దీనిని రెండవ సంతకంతోనే దీన్ని రద్దు చేస్తానని చెప్పేసి చేయడం అనేది నిజంగా ఆయనకు హృదయపూర్వకంగా మేము అభినందనలు తెలుపుతున్నాం. న్యాయవాదుల తరపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేసిన మా ప్రజల కోసం చేసిన ఈ ఉద్యమం ఇది. చాలామంది అనుకుంటారు న్యాయవాదుల కోసమేమో అనుకుంటారు, కాదు, ఇది ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా ఉన్నది కాబట్టి దీనికోసం న్యాయవాదులు 3 నెలల పాటు వారి సొంత ఆదాయాన్ని వదులుకొని ఈ ప్రజలకు నష్టం కలుగజేసే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు కోసము ఈ విధంగా చేయడం వల్ల ప్రభుత్వం ఈ న్యాయమైన ఉద్యమాన్ని గుర్తించి ఈ విధంగా రద్దు చేయడం అనేది మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మొత్తము మన బాడీకి కాళ్ళు చేతులు ఎంత ముఖ్యమో రాష్ట్రానికి అభివృద్ధి అనేది అంత ముఖ్యం. అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నా కూడా వేస్ట్. కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ప్రజలందరికీ కూడా నేను విన్నవించేది ఏంటంటే, కేవలం ఒక వృద్ధాప్య పెన్షన్లు, పిల్లల చదువుకోవడానికి కావలసిన డబ్బులు, తర్వాత దివ్యాంగుల యొక్క పెన్షన్లు, ఇవి తప్ప మిగతా ఉచిత పథకాలన్నీ కూడా మనం రాష్ట్రంలో ఉండేవాళ్ళు అందరము కూడా ప్రభుత్వం ఒకవేళ మనకి ఇచ్చినప్పటికీ హామీ ఇచ్చాడు చంద్రబాబు గారు, దాదాపు 25 పథకాలు ఇచ్చాడు. కానీ ఒక 3-4 ముఖ్యమైన పథకాలు మాత్రమే ఉంచి మిగతా ఉచితంగా ప్రభుత్వం ఇచ్చే పథకాల సొమ్మునంతా కూడా ప్రభుత్వానికే వెనక్కి ఇచ్చి మన రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి నిర్మాణంలో భాగం అవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలకు కానీ తర్వాత 4-5 కోట్ల మంది ప్రజలకు నేను ముఖ్యమైన విజ్ఞప్తి చేస్తున్నాను. మనకు ఏదైతే ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటుందో ఉచిత పథకాలు, ఆ ఉచిత పథకాలన్నీ కూడా ప్రభుత్వానికే వెనక్కి ఇద్దాం, అమరావతిని నిర్మించుకుందాం. భావి భారత పౌరుల యొక్క మన పిల్లల యొక్క భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లే అమరావతి నిర్మాణం కోసం అంత మాత్రం కనీసం 2 సంవత్సరాల పాటు ఈ ఉచితాలను మనం తీసుకోకుండా ప్రభుత్వానికి వెనక్కి ఇవ్వాలని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రకంగా రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడైతే మనిషికి కాళ్ళు చేతులు ఎంత ముఖ్యమో రాష్ట్రం అభివృద్ధి కోసం మనం ఉచిత పథకాలన్నీ కూడా ఆశించకుండా వ్యక్తిగతాలకు పోకుండా నాకు 4,000 వచ్చే చాలు 5,000 వచ్చే చాలు అనే స్వార్థానికి పోకుండా రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగం కావడం కోసం ఉచితాలు కొన్ని వదులుకొని ప్రభుత్వానికి వెనక్కి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అమరావతి నిర్మాణం కోసం ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా నేను భారత న్యాయవాదుల సంఘం తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను.